మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దసరా పండుగ తర్వాత వచ్చే దీపావళి అంటే పిల్లలకే కాదు పెద్దలకి కూడా సంబరమే. ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుని టపాసులు కాల్చుకుని మిఠాయిలు తింటారు. అయితే ఈ దీపావళి పండుగ తర్వాత కొన్ని రాసుల వారికి బాగా కలిసి రావడమే కాకుండా ఎంతో అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఆ రాసులు ఏవో వాటి గురించి తెలుసుకుందామా? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని ఈ రాసుల వారికి మాత్రం రాహుకేతువుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండటం వలనే వీరికి ధనయోగం విశేషంగా పడుతోంది అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రాహుకేతువుల అనుగ్రహం ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా సులువుగా బయటపడతారు. నవంబర్, డిసెంబర్ నెలలో వీరు చేసే ప్రతి పని కలిసి రావడమే కాకుండా పట్టిందల్లా కూడా బంగారం అనే విధంగా వారికి కలుగుతుందట. మరి ఈ 2 నెలల్లో కేతువు ఆధ్యాత్మిక శక్తిని, మానసిక శక్తిని, శారీరక శక్తిని ఇస్తున్నాడు. రాహువు ఆరోగ్య సమస్యలు లేకుండా మరియు అప్పుల బాధలు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇంటిలో ఎటువంటి సమస్యలు కూడా లేకుండా మరి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఉండేలా చేస్తూ ఉన్నాడు. అలాగే కోర్టు కేసులు వంటి తలనొప్పులు కూడా లేకుండా చేస్తూ ఉంటాడని మరి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఆ రాశులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి, మేన రాశి, వృషభ రాశులు. ఈ రాశులకు రాహువు అద్భుతమైన యోగాన్ని ఈ 2 నెలల పాటు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక వృశ్చిక రాశి, కన్యా రాశి, వృషభ రాశులకు కేతువు ధనయోగాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ 4 రాశుల వారు ఈ 2 నెలల్లో ఏ పని చేసినా రాహుకేతు ప్రభావం వల్ల సక్సెస్ అవుతాయి. ఉద్యోగం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే జీతాలు పెరగడం, మంచి ప్రమోషన్స్ రావడం, వారు కోరుకున్నటువంటి చోటికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక సొంతంగా వ్యాపారం చేసేటువంటి వారికి సమయం అనుకూలంగా ఉండటం వలన అదనపు కూడా పెట్టుబడి ఈజీగా పెట్టొచ్చు అని చెప్తున్నారు. ఇక మొండి బాకీలు అన్నీ కూడా వచ్చేస్తాయట. దీంతో ప్రశాంతంగా మీరు ఉంటారు అంటోంది. అంతేకాకుండా ఈ రాశుల వారు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇక దీపావళి రోజు ఇల్లంతా వెలుగు నిండేలా దీపాలను వెలిగించాలి. ఇక దీపాలను వెలిగించడానికి ఆవు నేతిని ఉపయోగించాలి. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాగే పేదవారికి తోచిన సహాయాన్ని చేయాలి. ఈ విధంగా చేస్తే దీపావళి నుంచి వారందరికీ కూడా శుభయోగమే అంటున్నారు పండితులు.